ఈస్ట్ వెస్ట్ గోదావరి టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్స్ December 5th నోటిఫికేషన్స్ అండ్ డేట్ ఆఫ్ ఎలక్షన్స్ అనౌన్స్ చేసేసారు. సో దానికి మనము సబ్ కలెక్టర్ రంపచోడవరం ఆఫీస్‌ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లాగా ఇప్పుడు మనము అన్ని ప్రిపరేషన్ చేసుకున్నాము. దీనికి అరౌండ్ 7 సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు. 7 రూట్ ఆఫీసర్స్ ఉన్నారు. మనకి 12 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో దాన్ని 7 సెక్టర్స్ డివైడ్ చేసుకొని 12 పోలింగ్ స్టేషన్స్‌కి 12 పీఓస్ ప్లస్ 3 రిజర్వ్ స్టాఫ్ పెట్టాము. 3 రిజర్వ్ పోలింగ్ ఆఫీసర్స్. సో టోటలీ అరౌండ్ 15 ఏపీఓస్ ఉన్నారు అండ్ 45 మెంబర్స్ ఓపీఓస్ ఉన్నారు. 14 మెంబర్స్ మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు. అందరూ ఇప్పుడు అన్ని ఎలక్షన్ మెటీరియల్స్ అన్ని తీసుకొని అరౌండ్ 2:00 దే విల్ స్టార్ట్ టు దేర్ పోలింగ్ స్టేషన్స్. మన కాన్స్టిట్యుయెన్సీలో ఇప్పుడు మనకి నా సబ్ డివిజన్ లెవెల్‌లో 12 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో 12 పోలింగ్ స్టేషన్స్‌లో అరౌండ్ 4 పోలింగ్ స్టేషన్స్ ఆర్ ఇన్ చింతూర్ డివిజన్. అండ్ ఇక్కడ మనకి అరౌండ్ 8 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 7 మండల్స్. వైరామరంలో 2 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అప్పర్ వైరామవరం అండ్ లోయర్ వైరామరంలో. సో దీనికి డిస్ట్రిబ్యూషన్ గాని ఆర్ మళ్ళీ రిసెప్షన్ సెంటర్ సబ్ కలెక్టర్ ఆఫీస్ రంపచోడవరమే పెట్టాము. సో టుమారో ఆఫ్టర్ పోలింగ్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడే వచ్చి బ్యాలెట్ బాక్సెస్ ఇది మనము ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌కి వి హావ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్. సో దానికి మనం ఈవీఎంస్ ఏం వాడలేదు. కానీ బ్యాలెట్ బాక్సెస్ అండ్ బ్యాలెట్ పేపర్స్ అన్ని మనము డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు చేస్తున్నాము. సో ఆఫ్టర్ పోలింగ్ టుమారో వాళ్ళు పోలింగ్ చేసిన తర్వాత మళ్ళీ రిసెప్షన్ సెంటర్ మనం ఇక్కడే పెట్టాము. సో దీనికి కావాల్సిన లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏదైనా ఉంటే పోలీస్‌కి ఆల్రెడీ మనం ఇన్ఫార్మ్ చేసాము. అండ్ ఆర్టీసీ నుంచి కూడా ట్రాన్స్‌పోర్టేషన్స్ వల్ల వి హావ్ అరేంజ్డ్ అరౌండ్ 7 బసెస్, 5 బొలెరోస్ ఫర్ మారేడుమిల్లి అండ్ అప్పర్ పార్ట్ వైరామవరంకి బొలెరో అరేంజ్ చేసాము. సో అన్నీ మనము ప్రిపరేషన్స్ ఏమేం కావాలో ఫర్ టుమారో ఎలక్షన్స్ అన్ని చర్యలు తీసుకున్నాం మనము. ఇంకా ఎనీథింగ్ రిక్వైర్డ్ అంటే సబ్ కలెక్టర్ ఆఫీస్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టాము. దానికి అందరూ కాల్ చేయొచ్చు ఎనీ ఇష్యూస్ ఉంటే.